పేదవాడు ఈగలాంటి వాడు. ఈగల బెల్లం చుట్టూ మోగినట్టు ఇలాంటి వాళ్ళు డబ్బు ఎక్కడ దొరుకుతుందా అని నాలాంటి ధనవంతుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వెళ్ళిపోమని చెప్పు. అలాగే అయ్యా అని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ మనిషి ఉండడు. అప్పుడు అయ్యో పాపం, వినపడి ఉంటుంది, వెళ్ళిపోయాడు. డబ్బు చూసుకొని ఎంత మిడిచిపడుతున్నాడు, చివరికి ఏమవుతాడో. అలా రోజులు గడుస్తున్నా కొద్దీ డబ్బుతో వచ్చిన అహంకారంతో ఆగడాలు మరీ పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒకరోజు, అయ్యా అయ్యా, నన్ను మా ఆయన కుటుంబం అందరూ వదిలివేశారయ్యా. మీ దగ్గర ఏదైనా పని దొరికితే ఇప్పించండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకొని మీ దగ్గరే సేవ చేసుకుంటూ ఉంటాను. నీలాంటి వారికి ఏం పని లేదా? ఎప్పుడు మాలాంటి వాళ్ళపైన ఆధారపడకపోతే కష్టపడి పని చేసుకోవచ్చు కదా. అయ్యా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మీ దగ్గర పని కోసమే కదా అయ్యా వచ్చింది. నా ముందరే నోరు లెగుస్తుంది, నోరు మొయ్.